బ్రో కెన్ మేక్ ఏ వీడియో ఆన్ క్లాసెస్ టైమింగ్స్ డైలీ ఒక డిఫరెంట్ షెడ్యూల్ వస్తుంది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రష్యాలో చదువుకునే వాళ్ళకి డైలీ ఒక డిఫరెంట్ షెడ్యూల్ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాసులు ఉంటాయి. హౌ మెనీ మినిట్స్ డస్ ఇట్ టేక్ టు ఫినిష్ పర్ క్లాస్? 1.5 hours. కొన్ని యూనివర్సిటీలో 2 hours కూడా ఉంటుంది. ఈ సండే హాలిడే విల్ యూ గెట్ టైమ్ టు డూ జిమ్? యూపీఎస్సీ ఇన్ ఇండియా, ఎఫ్ఎంజీ విచ్ ఈజ్ ఈజీ? చెప్పడం కొంచెం కష్టం దీనికి ఆన్సర్. కానీ ఏది ఉంటుంది అసలు యాక్చువల్గా చెప్పండి బ్రో ఒక స్టేట్మెంట్లో అంటే కనుక, ఇండియాలో ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్ చాలా కష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చదువుకునే ఎన్విరాన్మెంట్ ఇండియాలో చాలా కాంపిటేటివ్గా చాలా వెల్గా బాగుంటుంది. ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేనోడికి కూడా వచ్చేంతలా ఉంటుంది ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోడికి కూడా పోయిద్ది అనమాట ఏదో ఒక పాయింట్లో. అలా ఉంటుంది. అందరూ చదవరు నేను చెప్పట్లేదు, కొంతమంది చదువుతుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, ఎఫ్ఎంజీ ప్రిపేర్ అయిపోతుంటారు ఫస్ట్ ఇయర్ నుంచే. సో అలా చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఎఫ్ఎంజీ ఈజీగా అయిపోద్ది. ఎవరైతే 6 years ఇక్కడికి వచ్చిన తర్వాత చదవకుండా ఉంటారో వాళ్ళకి రాదు, క్రాక్ కాదు ఎఫ్ఎంజీ పేపర్ మాత్రం టఫ్గా ఉండిద్ది. పీజీ లెవెల్లో ఉంటుంది. క్రాక్ చేయాలంటే చాలా టఫ్ ఉంటుంది. పాస్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. ఎవరైతే ఇక్కడ కష్టపడి చదువుకుంటారో అది క్రాక్ చేస్తారు, ఇండియాలో ఇంటర్న్షిప్ చేసుకుంటారు, తర్వాత పీజీ చేసుకుని డాక్టర్ అయిపోతుంటారు. లేనోళ్ళు మళ్ళీ రష్యా వెనక్కి వచ్చేసి ఇక్కడ ఏదైనా చేస్తుంటారు.